సుబ్బారావు నమస్కారం. నమస్తే వెంకటేశ్వర గారు. సుబ్బారావు, ఈ ఎపిసోడ్ చూస్తే సరే డీటెయిల్స్లోకి డీప్గా వెళదాం, కానీ ఈ ఎపిసోడ్ చూస్తే విజయసాయిరెడ్డి ఇవాళ చేసిన మరి అది తెలివి తక్కువ పనాలో అతి తెలివితో కూడుకున్న పనాలో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడితే అల్లరయ్యేది ఎవరు అనే కనీస జ్ఞానం లేకుండా మాట్లాడాడు ఆయన, లేకపోతే అల్లరి చెయ్యాలనే మాట్లాడా నాకు అర్థం కాల. అసలు ఈ జరిగిన ఇవాళ ఎపిసోడ్ మీద మీ అనాలిసిస్ ఏంటి? పౌర హక్కుల సంఘం నాయకులు కూడా మీరు అది కూడా గమనంలో పెట్టుకుని చెప్పండి. ఒకటి వెంకటకృష్ణ గారు, ఇవాళ విజయసాయిరెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీటు పాపం 11 సీట్లు వచ్చినట్టు వైఎస్ఆర్సీపీ 11 గంటలకే పెట్టిందంట ఇవాళదే ఒక మిత్రుడు చెప్తున్నారు. ప్రెస్ మీట్ కూడా దాంట్లో ఆయన ఫ్రస్ట్రేషన్ నుంచి మాట్లాడేట్టుగా కనిపించిందే తప్ప ఇప్పుడు పాపం వాళ్ళకి ఆదివాసీల హక్కులు దళిత హక్కులు గుర్తొచ్చినట్టు మాట్లాడాడు. పాపం జూపూడి ప్రభాకర్ కూడా ఆయన కొంతపాడాడు. ఇన్ని సంవత్సరాల కాలంలో సుధాకర్ దగ్గర నుంచి వీధి సుబ్రహ్మణ్యం, చీరాల్లో ఒక వ్యక్తి అనేక మందిని అతి క్రూరంగా చంపేసినప్పుడు వీళ్ళకి దళిత హక్కులు, పేదల హక్కులు, ఎస్సీల హక్కులు వీళ్ళకి గుర్తుకు రాల. కానీ ఈ రోజున ఈ ఇష్యూని ఒక దళిత హక్కులు పాపం ఒక ఆదివాసీ మహిళ యొక్క హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి అన్నారు. హక్కులు పరిరక్షించడానికి మనం వ్యతిరేకం కాదు, కానీ ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చినాయి? ఒకటి, నిన్నటితో ఆ సమస్య పరిష్కారం అయిపోయింది, అది లీగల్గా తేల్చుకోవాల్సిన సమస్య. దాన్ని అంతటితో కట్ అవ్వకుండా ఈ రోజున విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ఆ ఇష్యూని మరికొంతకాలం నడపడానికి, ముందుకెళ్ళడానికి, చర్చలు జరగడానికి దోహదం చేసింది విజయసాయిరెడ్డి. ఈయన పెట్టిన ప్రెస్ మీట్ వలన వాళ్ళ యొక్క హక్కులు హరించి వేస్తున్నాయనే విషయం వీళ్ళు గుర్తించాలి. ఒకటి. రెండోది, మీడియా ప్రతినిధుల్ని, మీడియా ఎండీలని, లేకపోతే మీడియా చైర్మన్ని ఆయన వాడినటువంటి పదజాలం వాడు, వీడు, లేకపోతే ఒక సామాజిక వర్గం మహిళలుగా జరిగితే మీరు ఈ విధంగా ప్రస్తావిస్తారా అని చెప్పేసి ఆ సామాజిక వర్గం పేరు వాడి, లేదంటే వ్యక్తుల యొక్క పర్సనల్ వ్యక్తిగత విషయాల్ని అసభ్యకరంగా మాట్లాడే విధంగా ఆధారాలు లేకుండా మాట్లాడి ఆరోపణలు చేయటం, ఇవన్నీ చూసేటప్పటికి ఆయనకి ఒక ఫ్రస్ట్రేషన్ నుంచి ఇవన్నీ మాట్లాడేది స్పష్టమవుతుంది. రెండోది, ఆయన మీడియా పెట్టుకుంటా అంటే ఎవరు పెట్టుకోవద్దన్నారు? గతంలో ఈనాడు పత్రికల్లో ఈయన గురించి రాసినప్పుడు ఆ రోజున రామోజీరావు గారి మీద కక్షతో నేను మీడియా పెడతాను, మేము అది పెడతాను, ఇది పెడతాను జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పాను అన్నావు. ఆయన పెద్ద మనిషి. ఇప్పుడున్న మీడియా అంత పెద్ద రకం లేదు. వాస్తవాలని వెలికి తీయటంలో, వాస్తవాలని ప్రచారం చేయటంలో డైనమిక్గా ఉన్నటువంటి మీడియా సంస్థ ఇది. కాబట్టి అప్పుడు రామోజీరావు గారి మీద ఏదో ఆరోపణలు చేశాను, ఆయన మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు మీడియా వాళ్ళని కూడా ఏమి తిట్టినా, ఏ విధంగా అసభ్య పదజాలం వాడినా కానీ మీడియా ప్రతినిధులు, మీడియా యొక్క చైర్మన్లు, మీడియా యొక్క ఎండీలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారనేటిది ఆయన పాపం పప్పులో కాలేశాడు. ఇక్కడ ఒకటే ఆయన, 2029లో లేదంటే నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావు, ఇది ఆ సమస్య కాదు కదా, అధికారంలో వచ్చే సమస్య కాదు ఇది. సమస్య ఆయన భర్త చెప్తున్నాడు, సమాధానం చెప్పు. నీకు ఈ ఎవరైతే పోతిరెడ్డి సుభాష్ రెడ్డి నీకు పరిచయం లేదా? ఆయన మీటింగ్లో ఏం చెప్తున్నాడు? ఈ యొక్క మదన